మంగళానందనీరాజనం సమర్పయామి. శ్రీమద్రమారమణ గోవింద, ఇందిరారమణ గోవింద, భద్రాద్రి రామ గోవింద. ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతిం శమాయుష్యమారోగ్యో పశుం బహురుజశ్యతేన్. తీసుకోండి. చేసి అక్కడ చేయిస్తానులే మంగళారతకి. ఓకే నెక్స్ట్ నమ్మలో మింగిన మేము ఏది ఓం నమో నారాయణాయ. చెన్నాపురం గ్రామం సోమందేపల్లి మండలం ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ ఉగాది రోజు ప్రారంభమై నవరాత్రులు శ్రీరామనవమి రోజు నవరాత్రులు జరుగుతాయి. ఉగాది రోజు మూలిరాటికి అభిషేకం, సీతారాములకు అభిషేకం జరిగి ధ్వజారోహణం జరుగుతుంది. మరుసటి రోజు నుంచి రోజు నిత్య అభిషేకాలు, నిత్య ఆగమనం జరుగుతూ నవమి రోజు ప్రత్యేకంగా ముందు రోజు వాస్తు హోమం, గణపతి హోమం, మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి సుప్రభాత సేవ, తరువాత మూల విరాటుకు సీతారాము ఉత్సవమూర్తులకు నవతిరుమంజనం జరుగుతుంది. తరువాత గ్రామంలో మహిళలచే జ్యోతుల పరిస్థితి జరుగుతుంది. తరువాత స్వామివారికి సీతారాములకి తిరు కళ్యాణోత్సవం 9 గంటల నుంచి ప్రారంభమై 12 గంటలు ముగిసింది. 12 తర్వాత గ్రామ ప్రజలకు, భక్తాదులకు, చుట్టూ మండలం నుంచి వచ్చిన భక్తాదులకు అన్న సందర్భం జరిగింది. చాలా విశేషంగా జరుగుతున్నది. శుభం. ఈ చెన్నాపురం ఆంజనేయ స్వామి దేవాలయానికి వృద్ధం చిన్నప్ప అయిన మా తాతగారైన ధర్మకర్తగా వ్యవహరించేవారు. తదనంతరం అతనికి కాలాంతరం మా నాన్నగారైన వృద్ధం ఆంజనేయులు గారు ధర్మకర్తగా వ్యవహరించి, తదనంతరం మా మదరు, మా అమ్మ ఉమాదేవి మరియు నేను పవన్ కుమార్ అతను ప్రస్తుతం ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాము. ఈ గ్రామం ప్రజల ఆశీర్వాదాలతో. మరియు ప్రతి శ్రీరామనవమికి ఉదయం స్వామివారి అభిషేకాలు మరియు సీతారాముల కళ్యాణం, తర్వాత జ్యోతులు, ఊరి ప్రజల జ్యోతులు, తర్వాత మధ్యాహ్న భోజనం కూడా, ప్రసాదాలు కూడా ఉంటాయి. సో ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుందని తెలియజేస్తున్నాను.